ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్లో ఫంక్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. యాక్చువల్గా సి గురించి మనం చెప్పేటప్పుడు సి ఈజ్ ఏ ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ బిగినింగ్లో ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సి లాంగ్వేజ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే ప్రోగ్రామ్ మనం ఇక్కడ ఫంక్షన్ అనే రూపంలో రాస్తాం. అందుకే సిలో ఒక మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ అ రిజర్వ్డ్ ఫంక్షన్. అంటే సి ప్రోగ్రాంలో కోడ్ వచ్చేసి మనకి మెయిన్ అనే ఫంక్షన్లో డిఫైన్ చేసుకుంటూ వస్తాం. సో ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. అలానే ఇది వచ్చేసి మనకి ప్రోగ్రామ్ కోడ్ రాస్తున్నామంటే మెయిన్ ఫంక్షన్ దగ్గర డిఫైన్ చేసుకుంటూ ఉన్నాం. ఇలాగా ఫంక్షన్ అంటే వాట్ ఈస్ ఫంక్షన్ అంటే మనం ఏం చెప్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే సమ్ పోర్షన్ ఆఫ్ కోడ్ని ఒక ఫంక్షన్లో మనం డిఫైన్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మనకు అవసరం అవుతుందో అప్పుడు ఆ ఫంక్షన్ను మనం కాల్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. అలానే కోడ్ను మనం రీయూజ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ ఆ కోడ్ని మనం రీరైట్ చేయకుండా ఆ కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో ఈ ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వీటినే లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తాం. సో ఇవి అంటే సి లాంగ్వేజ్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అవి ఏంటి అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, తర్వాత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మ్యాథ్ ఫంక్షన్స్, తర్వాత ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి గ్రాఫికల్ ఫంక్షన్స్, ఇలా కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి ఆ ఫంక్షన్ అవసరమైనప్పుడు ఆ ఫంక్షన్కి సంబంధించిన హెడర్ ఫైల్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఫైల్ని మనం ప్రోగ్రాంలో యాడ్ చేసుకొని ఆ ఫంక్షన్తో వర్క్ చేసుకోవచ్చు. సో సెకండ్ కేటగిరీ ఫంక్షన్స్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే యూజర్ ప్రోగ్రామర్ ఓన్గా కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఏంటనేది వీటి గురించి చూద్దాం. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ దగ్గరకు వస్తే దాని డెఫినేషన్ తీసుకుంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇన్ ఆర్ సి బ్లాక్స్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే అందులో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. బ్లాక్ ఆఫ్ కోడ్ మీన్స్ ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక బ్లాక్ అంటాం. క్రియేటెడ్ బై ప్రోగ్రామర్స్ టు పెర్ఫామ్ స్పెసిఫిక్ రీయూజబుల్ టాస్క్స్. రీయూజబుల్ అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ మనం రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అన్లైక్ బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్స్ దేర్ ఫంక్షనాలిటీ ఈజ్ డిఫైన్డ్ బై ది యూజర్. సో లైబ్రరీ ఫంక్షన్స్ లాగానే ఇవి ఈ ఫంక్షనాలిటీస్ మనం క్రియేట్ చేసుకుంటా దే ప్రమోట్ మాడ్యులారిటీ, ఇంప్రూవ్ కోడ్ రీడబిలిటీ అండ్ ఫెసిలిటేట్ కోడ్ రీయూజ్. సో ఫంక్షన్స్ వల్ల ఇవి మనకి అడ్వాంటేజెస్ అనమాట. అంటే మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ వల్ల సింపుల్గా ఈ రీయూజ్ అనేది ఏంటి, తర్వాత కోడ్ రిపిటేషన్ రెడ్యూస్ చేయటం ఏంటి అనేది కనుక అదేంటి అనేది చూస్తే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మెయిన్ ఫంక్షన్లో ఒక కోడ్ అనేది రాస్తున్నాం. ఈ కోడ్ రాసేటప్పుడు సపోజ్ సంథింగ్ ఏదో ఒకటి స్టూడెంట్ రిపోర్ట్ మీద మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. దీంట్లో ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. ఏంటంటే స్టూడెంట్ యొక్క యావరేజ్ని మనం యావరేజ్ కాదు గ్రేడ్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే స్టూడెంట్ గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయడం అంటే సమ్ కండిషన్స్ అంటే ఏంటంటే 75% అయితే డిస్టింక్షన్, 70 అయితేనేమో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇలాగా ఒక గ్రేడ్ పాయింట్స్తో ఒక లాజిక్ కోడ్ అనేది రాసాం. సో సమ్ పోర్షన్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ రాసాం. అంటే ఒక 4-5 లైన్స్ కోడ్ రాసాం. ఈ కోడ్ దేనికంటే ఒక రోల్ నెంబర్ 1 అనే స్టూడెంట్ యొక్క గ్రేడ్ పాయింట్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. సో ఓకే, మళ్ళీ నెక్స్ట్ కొంత కోడ్ రాసిన తర్వాత ఇక్కడ సెకండ్ రోల్ నెంబర్ స్టూడెంట్ ఉంది. ఆ స్టూడెంట్ యొక్క మళ్ళీ గ్రేడ్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ పైన ఏదైతే క్యాలిక్యులేషన్ రాసామో గ్రేడ్ పాయింట్స్ కోసం సేమ్ అదే కోడ్ మళ్ళీ ఇక్కడ మనం రిపీటెడ్గా రాస్తున్నాం. అక్కడ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో అంటే 75% అయితే డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏదైతే రాసామో అదే కోడ్ మళ్ళీ ఇక్కడ మనం రిపీటెడ్గా రాస్తున్నాం. ఎందుకు, పైన రాసిన కోడ్ ఏమో ఒక స్టూడెంట్ది, ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టూడెంట్ది. సో ఓకే, మళ్ళీ ఇలాగా ఇంకా కొంత దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ రోల్ నెంబర్ 3 థర్డ్ స్టూడెంట్ వచ్చాడు. ఇతను కూడా మళ్ళీ గ్రేడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ అదే కోడ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రిపీటెడ్గా రాస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకి ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఆ 10 స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ కోడ్ని రిపీటెడ్గా రాస్తాం.
దీనివల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ సైజ్ పెరిగిపోతుంది, అప్పుడు ప్రోగ్రామ్ యొక్క మాడ్యులారిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే కాంప్లెక్సిటీ పెరుగుతాం వల్ల మాడ్యులారిటీ తగ్గిపోతుంది. అలానే ఇక్కడ ఏమవుతుంది, కోడ్ రిపిటేషన్ అవుతుంది. అంటే ఇక్కడ రాసిన ఇదే లాజిక్ మళ్ళీ ఇంకొంత లైన్ కొంత దూరంలో రాయటం, మళ్ళీ ఇంకొంత అదే కోడ్ రాయడం వల్ల కోడ్ రిపిటేషన్ పెరిగిపోతుంది. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయటం కోసం ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే, ఈ గ్రేడ్స్ క్యాలిక్యులేట్ చేయటం కోసం ఏదైతే మన లాజిక్ రాస్తున్నామో ఆ కోడ్ దాన్ని సపరేట్గా ఒక ఫంక్షన్లో పెట్టేస్తాం. సపరేట్గా ఒక ఫంక్షన్లో రాస్తాం. సపోజ్ గ్రేడ్ ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ తీసుకొని అక్కడ ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఈ ఏరియాలో మనం డిఫైన్ చేసి పెట్టుకుంటాం ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి ఆ ప్రోగ్రాంలో మెయిన్ ప్రోగ్రాంలో ఈ గ్రేడ్ క్యాలిక్యులేషన్ అవసరమైందో అప్పుడు సింపుల్గా మనకి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. సింపుల్గా ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్ అనుకోండి, సెకండ్ స్టూడెంట్కి కూడా ఏం చేస్తాం, జస్ట్ సింపుల్గా ఆ ఫంక్షన్ని మనం అక్కడ యూస్ చేసుకోవచ్చు ఇలా అనమాట. అలా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్కి అన్ని చోట్ల మనకి ఆ ఫంక్షన్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు మనం కాల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వన్స్ మనం కోడ్ రాసి పెట్టాం, ఆ కోడ్ని ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. అదే రీయూజబిలిటీ అంటే కోడ్ ఒక చోట రాస్తాం, ఒకసారి రాస్తాం, ఆ రాసిన కోడ్ని మీరు మెనీ టైమ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది మనకి ఫంక్షన్స్లో ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్గా ఫంక్షన్స్లో ఉన్న అడ్వాంటేజ్. అలానే ఇంకొక అడ్వాంటేజ్ ఏం చెప్పొచ్చు అంటే, ఒక పెద్ద టాస్క్ ఉంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ అనేది రాస్తాం. పెద్ద ప్రోగ్రామ్ ఉంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ఇంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ మొత్తాన్ని మనం ఒకే ఫంక్షన్లో రాయకుండా దాన్ని మనం పార్టిషన్ చేసుకుంటా వెళ్తే ఆ పార్టిషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ యొక్క మాడ్యులారిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎందుకంటే ఒకే ఫంక్షన్లో రాయటం వల్ల ఈ వేరియబుల్స్ మొత్తం మెమరీలో లోడ్ అయిపోయి మెమరీ యొక్క స్పేస్ని తగ్గించేస్తే దానివల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మీద ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఏ పార్ట్ ఎక్కడ ఉంది, ఏ లాజిక్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. అలా కాకుండా అంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కోడ్ని మనం పార్టిషన్ చేసుకుంటా ఫంక్షన్ వైజ్గా పార్టిషన్ చేసుకుంటూ వెళ్తే ప్రోగ్రామ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది, అండర్స్టాండబుల్గా ఉంటుంది. అలానే ఎప్పుడైతే మనకి ఆ ప్రోగ్రామ్ని పార్టిషన్ అంటే ఫంక్షన్స్గా డివైడ్ చేసామో అప్పుడు ఏ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఫంక్షన్ యొక్క డేటానే మెమరీలో యాక్టివ్గా ఉంటుంది. మిగతా డేటా అనేది మనకి మెమరీలో లోడ్ కాదనమాట. అప్పుడు ఏమవుతుందంటే మెమరీలో మనకి స్పేస్ సేవ్ అయ్యి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి వాటి కోసం మనకి ఫంక్షన్స్ అనే వాటిని ఉపయోగిస్తాం. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంగ్లీష్లో స్టోరీస్ రాస్తూ ఉంటాం. ఈ స్టోరీ రాసేటప్పుడు స్టోరీ మొత్తాన్ని చూడండి, మనం ఎలాగో ఒకే పారాగ్రాఫ్లో రాయం. ఒకే పారాగ్రాఫ్లో రాస్తే ఏమవుతుంది, అది మనకి మీనింగ్ఫుల్గా ఉండదు, అలానే మనకి అంత రీడబుల్గా అనేది కూడా ఉండదు, అంటే చదవటానికి కూడా అంత కంఫర్ట్గా ఉండదు. సో ఆ స్టోరీని ఏం చేస్తాం, పారాగ్రాఫ్లుగా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ వస్తాం. ఈ పారాగ్రాఫ్లుగా బ్రేక్ డౌన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది, అలానే రీడబుల్గా ఉంటుంది అనమాట. సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ అంటే కొంచెం లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఒక సింగిల్ ప్రోగ్రామ్గా రాయకుండా ఇలా ఫంక్షన్స్గా బ్రేక్ డౌన్ చేయడం వల్ల ప్రోగ్రామ్ అనేది మనకి ఇంక్రీజ్ అంటే పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. కాంప్లెక్సిటీ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మాడ్యులారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ, అంటే ఆ కోడ్ని మనం రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇట్లా. సో ఇవి ఫంక్షన్స్. ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే మనం ఓన్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఎలాగో అంటే ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి 3 పార్ట్స్గా మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేయడం చేస్తాం. అంటే ద క్రియేషన్ అండ్ యూజెస్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్వాల్వ్ 3 మెయిన్ పార్ట్స్ అన్న. ఏంటది అంటే ఫస్ట్ దాన్ని వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ అన్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రోటోటైప్ ఆఫ్ ది ఫంక్షన్. ఏంటి ఈ ప్రోటోటైప్ అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక శాంపిల్ చిన్న ఒక అవుట్పుట్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక
మెయిన్ ఫంక్షన్లో ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. రాసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఇలాగ మెయిన్ ఫంక్షన్కి మెమరీలో ఒక బ్లాక్ అనేది అసైన్ చేస్తుంది. ఫంక్షన్కి ఒక బ్లాక్ అసైన్ చేసి ఆ మెయిన్ ఫంక్షన్లో మనం ఏదైతే డేటా తీసుకున్నామో వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ మొత్తానికి ఇలాగ సపరేట్గా ఈ ఏరియాలో ఆ వేరియబుల్స్కి స్పేస్ అనేది ఎలొకేట్ చేసి పెడుతుంది అనమాట. అదే మనం ఓన్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్కి మళ్ళీ సపరేట్గా ఒక బ్లాక్ అనేది ఇలా అసైన్ చేసి పెట్టేస్తుంది. అలా మనం ఎన్ని ఫంక్షన్స్ తీసుకుంటే అన్ని ఫంక్షన్స్కి ఇండివిజువల్గా బ్లాక్ అనేది ఇలాగ రిజర్వ్ చేసి పెడుతుంది అనమాట. ఈ రిజర్వ్ చేసిన ఈ బ్లాక్లో మనం ఏదైనా వేరియబుల్స్ తీసుకుంటే ఆ వేరియబుల్స్ అన్నీ ఈ ఏరియాలో, అంటే మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్న ఈ బ్లాక్లో ఆ వేరియబుల్స్ అనేవి స్టోర్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ అనేవి మనకి ఇలా మనకి బ్లాక్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫంక్షన్లో 3 వేరియబుల్స్ అని అనుకోండి. సో ఆ 3 వేరియబుల్స్ ఇందులో స్టోర్ అవుతాయి. ఇందులో వచ్చేసి మనకి ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే అన్ని వేరియబుల్స్ ఇలా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ప్రోటోటైప్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్కి మెమరీలో కంపైలరు రిజర్వ్ చేసే స్పేస్, అంటే అది అసైన్ చేసే స్పేస్నే ప్రోటోటైప్ అని చెప్పేసి చెప్తాను అనమాట. అంటే ఇక్కడ ఫంక్షన్ నేము, తర్వాత టైప్ ఆఫ్ ఫంక్షను, తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్లోకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ డిఫైన్ చేసేదాన్నే ప్రోటోటైప్ ఆఫ్ ది ఫంక్షన్. సో దిస్ డిక్లేర్స్ దిస్ ఫంక్షన్ సిగ్నేచర్ ఇన్క్లూడింగ్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్స్ అనేది మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకు? ఇట్ ఇన్ఫార్మ్స్ ది కంపైలర్ అబౌట్ ది ఫంక్షన్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ ఇట్స్ డెఫినిషన్. సో ఇలా మన కంపైలర్కి అనేది మనం డిఫైన్ చేస్తే అప్పుడు కంపైలర్ మెమరీలో దానికి ఇలాగ ఒక బ్లాక్ అనేది రిజర్వ్ చేసి పెడుతుంది అనమాట. సో దీనికోసం మనకి ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది మస్ట్ కంపల్సరీగా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఎక్సెప్ట్ మెయిన్ ఫంక్షన్, ఈ మెయిన్ ఫంక్షన్ కాకుండా ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు 2 ఫంక్షన్స్కి ఫంక్షన్ 1కి ఒక బ్లాకు అండ్ ఆల్సో ఫంక్షన్ 2కి ఇంకొక బ్లాక్ని ఆటోమేటిక్గా అదే అసైన్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఇది ఇంకొకటి ఉంది అనుకుంటే దాన్ని ఇంకొక బ్లాక్, అలా మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని బ్లాక్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేసి పెడుతుంది. సో ఇలా ఫంక్షన్ బ్లాక్స్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్ లిస్ట్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ రిటర్న్ టైప్ అన్నాం. ఈ రిటర్న్ టైప్ అనేది ఏంటనేది మనం కొంచెం డీటెయిల్గా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ అని రాసా. ఇంట్ మీన్స్ ఆ ఫంక్షన్ ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ రాసేటప్పుడు చూడండి వాయిడ్ మెయిన్ అని చెప్పేసి రాస్తున్నాం కదా, వాయిడ్ మెయిన్ అని. అలానే ఇప్పుడు కూడా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం, వాయిడ్ సపోజ్ సమ్ అని చెప్పేసి ఇలా డిఫైన్ చేసాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ప్రోటోటైప్. అంటే రిటర్న్ టైప్ అని ఇక్కడ రాస్తే అర్థం ఏంటి? వాయిడ్ అని రాస్తే ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ, అది వాయిడ్ అంటే నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అని. లేదు ఇక్కడ డేటా టైప్ చెప్పామనుకోండి, ఓకే ఈ ఫంక్షన్ ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనేది. ఇక ఈ ఫంక్షన్ లోపల మనం ఏమైనా వాల్యూస్ పంపిస్తున్నాం అనుకోండి ఫంక్షన్లోకి, ఆ ఫంక్షన్ లోపలికి ఏమైనా వాల్యూస్ పంపిస్తుంటే ఏమేమి వాల్యూస్ పంపిస్తున్నాం ఆ వేరియబుల్స్ వాటి యొక్క డేటా టైప్స్ అనేది మనం ఇలా డిఫైన్ చేస్తాం. వాటినే ఫంక్షన్ పారామీటర్స్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్. ఇలా డిఫైన్ చేస్తే ఓకే కంపైలర్ ఓకే సమ్ అనే నేమ్తో ఒక ఫంక్షన్, దానికి ఒక బ్లాక్ ఎలొకేట్ చేయటం, తర్వాత దాంట్లోకి 2 ఇన్పుట్ వాల్యూస్ వస్తున్నాయి, అంటే 2 వాల్యూస్ వస్తున్నాయి. సో 2 వాల్యూస్ రిసీవ్ చేసుకునేలాగా అలానే ఈ ఫంక్షన్ వెనక్కి రిటర్న్ చేస్తుంది. ఇది ఏమి రిటర్న్ చేస్తుంది? ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేసే విధంగా ఒక బ్లాక్ అనేది ఫిక్స్ చేసి పెడుతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది వాడతాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే ఫంక్షన్ డెఫినిషన్. చూడండి ఇక్కడ ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి? ఫంక్షన్ డెఫినిషన్ అంటే దిస్ ప్రొవైడ్ ది యాక్చువల్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్ కంటైనింగ్ ది కోడ్ దట్ ఎగ్జిక్యూట్స్ వెన్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్ డెఫినిషన్లో ఫంక్షన్లో మనకి ఏం కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే మనం అక్కడ ఏం కోడ్ రాయాలనేది ఇక్కడ రాస్తాం, ఈ ఫంక్షన్ డెఫినిషన్లో రాస్తాం. అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం కదా, సో ఇలా రాస్తాం ఇంట్ సమ్ 2 వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి 2 వాల్యూస్ ఇలా రాసి ఇక్కడ ఒక బ్లాక్ అనేది మనం డిఫైన్ చేస్తాం. ఈ బ్లాక్లో ఏం రాస్తాం? ఇక్కడ కోడ్ ఏం రాస్తాము అంటే మనం ఇక్కడ ఎక్స్ నుంచి ఎక్స్ వై అని 2 వాల్యూస్ తెచ్చుకుంటున్నాం, 2 వేరియబుల్స్ ద్వారా వాల్యూస్ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ తెచ్చుకున్న వాల్యూస్తో ఇక్కడ మనం సంథింగ్ ఏదో ఒక లాజిక్ అనేది అక్కడ మనం బిల్డ్ చేస్తాం, ఆ కోడ్ అనేది అక్కడ రాస్తాం. ఈ రాసిన కోడ్ని మనం ప్రోగ్రాంలో ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, అంటే ఆ కోడ్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట.
అంటే ఇప్పుడు మనకి కోడ్ రీయూజబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్రోగ్రాంలో కాల్ చేసుకోవచ్చు. ఈ ప్రీవియస్ మనం చెప్పుకున్నప్పుడు గ్రేడ్ క్యాలిక్యులేషన్ అన్నాం. ఆ గ్రేడ్ క్యాలిక్యులేషన్ లాజిక్ అనేది ఇక్కడ రాస్తాం, దాన్ని ఫంక్షన్ డెఫినేషన్లో రాయటం అంటాం. ఆ రాసిన కోడ్ని మనకు ప్రోగ్రాంలో ఎక్కడైతే కావాలో అక్కడ ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు. సో ఇది ఫంక్షన్ డెఫినేషన్. సింపుల్గా ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది ఆ ఏరియాలో రాస్తాము. తర్వాత నెక్స్ట్ మూడో దాన్ని ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాస్తామన్నాం చూసాము, ఆ రాసిన కోడ్ను మనం ఫంక్షన్లో ఎక్కడ కావాలి, ఎన్నిసార్లు కావాలి అనేది మనం కాల్ చేసుకోవడాన్ని ఫంక్షన్ కాల్ అంటాం. సో దిస్ ఈజ్ వేర్ ద ఫంక్షన్ ఈజ్ ఇన్వోక్డ్ విత్ ఇన్ ది ప్రోగ్రామ్ టిపికల్లీ ఫ్రమ్ మెయిన్ ఆర్ అనదర్ ఫంక్షన్. ఇక ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ ఇఫ్ ద ఫంక్షన్ రిక్వైర్స్ దెమ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కోడ్ లాజిక్ రాస్తా అన్నాం కదా, ఆ రాసిన కోడ్ని మనం ప్రోగ్రాంలో ఎక్కడైతే కావాలో అక్కడ సింపుల్గా ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ పేరేంటి? సమ్. ఓకే, సమ్ ఆఫ్ 2 వాల్యూస్ పంపించాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ సమ్ అనే ఫంక్షన్ ద్వారా నేను 2 వాల్యూస్ పంపిస్తాను. ఆ వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ జరిగి అది ఏదైనా రిటర్న్ ఉంటే వెనక్కి రిటర్న్ చేస్తుంది. ఇది ఫంక్షన్ కాల్ అంటే. సింపుల్గా మనకి ఈ 3 ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఫంక్షన్ ప్రోటోటైప్ అనేది చెప్తాం. ఫస్ట్ థింగ్ ప్రోటోటైప్ దేనికోసం అంటే మెమరీలో కంపైలర్ దానికి బ్లాక్ అసైన్ చేయడం కోసం. తర్వాత సెకండ్ ఏంటంటే ఫంక్షన్ డెఫినిషన్. ఈ ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఫంక్షన్లో మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ అనేది డెఫినిషన్లో రాస్తాం. తర్వాత మూడోది వచ్చేసి అంటే ఫంక్షన్ కాల్ అంటే ఆ రాసిన కోడ్ ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రోగ్రాంలో మనం ఎక్కడైతే కాల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఏరియాలో ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఫంక్షన్ కాల్. సో ఇలా మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా 3 వేస్లో ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, దీని మీద ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చూద్దాం. చూస్తే మనకు ఒక క్లియర్గా అర్థం అవుతుంది. దెన్ ప్రోగ్రామ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, దెన్ ఫస్ట్ హెడర్ ఫైల్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాయిడ్ మెయిన్. ఓకే, ఇది మనకి మెయిన్ ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు మనం ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫంక్షన్ ప్రోటోటైప్ ఉండాలన్నాం కదా. మరి ఆ ఫంక్షన్ ప్రోటోటైప్ ఎక్కడ రాస్తాము? ఇన్సైడ్ మెయిన్ రాయమన్నమాట. దాన్ని తీసుకొచ్చేసి అవుట్ సైడ్ మెయిన్ రాస్తాం. అవుట్ సైడ్ మెయిన్ అంటే మెయిన్కి ఫంక్షన్కి బయట రాస్తాం. ఇక్కడ రాసేటప్పుడు సపోజ్ సింపుల్గా నేను ఫంక్షన్ 1 అని చెప్పేసి రాశాను. జస్ట్ దీన్ని వచ్చేసి ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం. ప్రోటోటైప్ జస్ట్ నేను ఇక్కడ ఏం డిఫైన్ చేశాను, సింపుల్గా ఫంక్షన్ 1 అని రాసాను అంతే. కావాలంటే దాని ముందు వాయిడ్ అని పెట్టా. సో ఇప్పుడు ఇదేమి రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్ అంటే ఎంటీ. ఫంక్షన్ పేరు ఏం పెట్టాను నేను ఇక్కడ, ఫంక్షన్ పేరు ఫంక్షన్ 1 అనే పెట్టాను. సో మన ఇష్టం ఏదన్నా నేమ్ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్కి ఏదైతే రూల్ ఫాలో అవుతాం అదే రూల్ ఫంక్షన్ నేమ్ కూడా మనం ఫాలో అయితే సరిపోతుంది. ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం పారాన్సిస్ పెడతాం. సో అందులోకి నేను ఎటువంటి వాల్యూస్ పంపించట్లేదు కాబట్టి ఇది ఒక ఎంటీ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇలా చెప్తే కంపైలర్ ఏం చేస్తుంది, ఫంక్షన్ 1 అనే నేమ్తో ఒక బ్లాక్ని క్రియేట్ చేసి పెట్టేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చాను. మెయిన్ ఫంక్షన్లో ఏం రాస్తానంటే జస్ట్ ప్రింట్ఎఫ్లో మెయిన్ ఫంక్షన్ అని చెప్పేసి రాశాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ మెయిన్ ఫంక్షన్ బయట అంటే అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ 1 అనేది నేను ప్రోటోటైప్ చెప్పాను కదా, దానికి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ రాస్తున్నా. ఫంక్షన్ 1 దీన్ని వచ్చేసి ఏమంటాం అంటే ఫంక్షన్ డెఫినిషన్ అంటాం. ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి డెఫినిషన్ అంటే మనం ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ రాస్తున్నాం. చూడండి, అవుట్ సైడ్ మెయిన్ రాస్తున్నాం అంటే ఇది సపరేట్ బ్లాక్, ఇది సపరేట్ బ్లాక్. అంటే అదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. ఇది మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్. అయితే మెయిన్ ఫంక్షన్కి ప్రోటోటైప్ ఉండదా అంటే అది రిజర్వ్డ్ ఫంక్షన్ కాబట్టి దానికి ప్రోటోటైప్తో మనకు పని లేదనమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్కి ప్రోటోటైప్ చెప్తాం. ఆ ఫంక్షన్ మన ఇక్కడ డెఫినిషన్, అందులో ఏం కోడ్ కావాలో ఇక్కడ రాస్తాం. సపోజ్ ఇక్కడ నేనేం రాస్తానంటే జస్ట్ ఫంక్షన్ 1 అని చెప్పేసి రాశాను. ఫంక్షన్ 1 అని ఇలా రాశాను. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 స్టెప్స్ చేశా. ఏంటి, స్టెప్ 1 ప్రోటోటైప్ చెప్పాను, స్టెప్ 2 డెఫినిషన్ చెప్పాను, స్టెప్ 3 రాయలేదు. ఏంటి స్టెప్ 3, ఆ ఫంక్షన్ మనం కాల్ చేయాలి.
ఆ ఫంక్షన్ కాల్ చేయకుండా ఇంతవరకే రాసి దాన్ని మనం రన్ చేయడానికి ట్రై చేసామనుకోండి, చూద్దాం రన్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. జస్ట్ రన్ చేస్తే చూడండి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఓన్లీ మెయిన్ ఫంక్షన్ అనే వస్తుంది. మెయిన్ ఫంక్షన్ అనే, మరి మెయిన్ ఫంక్షన్లోదే వర్క్ అయింది, మరి ఇక్కడ ఈ ఫంక్షన్ 1లోది ఎందుకు వర్క్ అవ్వలేదు అంటే మనం అక్కడ ఫంక్షన్ రాసాం కానీ ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయలేదు. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. ఆ ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తాము అంటే దాన్ని మెయిన్ ఫంక్షన్లో నుంచి కాల్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ కోడ్ రాసి వదిలేస్తే అది వర్క్ అవ్వదు. ఆ ఫంక్షన్ మనం పర్టికులర్గా కాల్ చేయాలి. కాల్ చేయాలంటే మెయిన్ ఫంక్షన్లో ఉండి ఇక్కడి నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఎలా కాల్ చేస్తాం, సింపుల్గా ఫంక్షన్ పేరేముంది అక్కడ, ఫంక్షన్ 1, జస్ట్ అది ఇచ్చేస్తే చాలు. ఫంక్షన్ 1 దీన్నే ఫంక్షన్ కాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, ఇప్పుడు కాల్ చేస్తాం కదా, రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే చూడండి మెయిన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ 1 అది రెండోది కూడా ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, మెయిన్ ఫంక్షన్ 1 అనగానే ఆటోమేటిక్గా కంట్రోల్ ఇక్కడికి స్కిప్ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి దాంట్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అది వెనక్కి వెళ్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ రాద్దాం, ఎండ్ ఆఫ్ మెయిన్ అని రాస్తాం. అంటే మెయిన్ ఫంక్షన్ ఎండ్ కాబట్టి ఇలా రాస్తాం. అంటే ఇది దేనికంటే అసలు వెనక్కి రిటర్న్ అవుతుందా లేదా, అంటే ఇప్పుడు ఏంటి ఆ ఫంక్షన్లోకి వస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. చూద్దాం ఇలా అనమాట. ఇట్లా రాస్తే ఆటోమేటిక్గా అది వెనక్కి అంటే ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేటిక్గా రిటర్న్ బ్యాక్ అవుతుంది అనమాట. రిటర్న్ బ్యాక్ అయ్యి ఇక్కడ మనకి ఏదైతే ప్రింట్ఎఫ్లో ఎండ్ ఆఫ్ మెయిన్ ఉందో ఆ ఎండ్ ఆఫ్ మెయిన్ దాన్ని కూడా ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఈ విధంగా మనం ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక నిమిషం ఇలా. ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అన్న మళ్ళీ ఫంక్షన్ 1లోకి వచ్చింది. ఇప్పుడు అంతే కదా, ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ముందు మెయిన్ ఫంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. అందులో ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మెయిన్ ఫంక్షన్, తర్వాత ఫంక్షన్ 1ని కాల్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇందులో ఉన్న ఫంక్షన్ 1 అనే దాన్ని ఇక్కడ ప్రింట్ చేసింది. అయిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. రిటర్న్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఎండ్ ఆఫ్ మెయిన్ ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ మెయిన్ అనే దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఏరియాలోకి వెళ్తుంది, ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది, దాంట్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇలా మనం ఫంక్షన్స్తో వర్క్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడం, ఎటువంటి పారామీటర్స్ అసలు అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేయడం. సపోజ్ ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాను నేను, వాయిడ్ ఫంక్షన్ 2 అన్న సెకండ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా బయట ఆ ఫంక్షన్ కింద వాయిడ్ ఫంక్షన్ 2 సెకండ్ ఫంక్షన్ తీసుకున్నాం. సో దీన్ని కూడా మనం ఇక్కడ ఏమన్నా ఫంక్షన్ డెఫినిషన్. ఓకే, ఇక్కడ రాస్తున్నాం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ 2 అని రాసాం. ఓకే, ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనకి ఆ ఫంక్షన్ మన ఇక్కడ నుంచి కాల్ చేయాలి. కాల్ చేస్తేనే వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెయిన్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. దెన్ ఫంక్షన్ 2 దాన్ని కాల్ చేసాం. ఓకే, ఇప్పుడు రన్ చేసామనుకోండి, దెన్ ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ ఫంక్షన్, తర్వాత ఫంక్షన్ 1, ఆ తర్వాత ఫంక్షన్ 2, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ మెయిన్ ఇలా. సో మనం ఎన్ని ఫంక్షన్స్ రాసినా ఏ ఆర్డర్లో రాసినా కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మాత్రం మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది రిజర్వ్డ్ ఫంక్షన్ కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ సింపుల్గా ఫంక్షన్ డిఫైన్ చేయటం. సో ఇది మనం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ముందు ప్రోటోటైప్స్ చెప్పుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ప్రతి ఫంక్షన్కి ఇలా సపరేట్గా రాస్తాం. ఇలా డిఫైన్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఆ ఫంక్షన్స్ని కాల్ చేసుకున్నాం. ఇలా కాల్ చేసాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ 3 అని ఇంకొకటి తీసుకున్నాం, థర్డ్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఫంక్షన్ 3 రాసాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ 3లో వచ్చేసి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ 3. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ 3ని నేను ఎలా కాల్ చేస్తున్నానంటే మెయిన్ ఫంక్షన్లో కాల్ చేయకుండా దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఫంక్షన్ 2 అని చూసారా, ఫంక్షన్ 2 ప్రింట్ఎఫ్ కింద దాన్ని ఇక్కడ కాల్ చేశాను.
ఓకే, ఎక్కడి నుంచైనా మనం కాల్ చేసుకోవచ్చు. బట్ ఫైనల్గా దాని లీడ్ మనకి మెయిన్లో ఉండాలి, ఫైనల్గా మెయిన్లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, ఇక్కడ ముందు మెయిన్లోకి వస్తుంది, తర్వాత ఫంక్షన్ 1 ఓకే, అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ 2 అన్నాం, అప్పుడు ఫంక్షన్ 2లోకి వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇందులో ఫంక్షన్ 3ని కాల్ చేసాం, అప్పుడు ఇక్కడి నుంచి ఫంక్షన్ 3లోకి వెళ్తుంది, అందులో దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ఫంక్షన్ 2లోకి వస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఏం లేదు కాబట్టి ఈ ఫంక్షన్ 2ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడ మళ్ళీ మెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఆ మెయిన్లో ఎండ్ ఆఫ్ మెయిన్ ఉంది కాబట్టి ఎండ్ ఆఫ్ మెయిన్ని ప్రింట్ చేస్తుంది. సో ఇలా కూడా మనం కాల్ చేసుకోవచ్చు, అంటే ఒక ఫంక్షన్లో ఉండి ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. బట్ ఈ టాప్ లెవెల్లో ఉన్న ఫంక్షన్ మాత్రం మెయిన్ నుంచే మనం కాల్ చేయాలి. ఇప్పుడు సీక్వెన్స్ వచ్చేస్తుంది, ఫంక్షన్ 1 2 3 అండ్ మెయిన్, అంటే 2లో నుంచి 3ని కాల్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసుకొని వీటితో వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక శాంపిల్ ఫంక్షన్ క్రియేషన్. సో దీంట్లో మనకి ఇక్కడ మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసుకున్నామో ఆ 3 టైప్స్, ప్రోటోటైప్ ఉంది, తర్వాత డెఫినిషన్ ఉంది, అదేవిధంగా ఫంక్షన్ కాల్ అనేది ఉంది. ప్రోటోటైప్ని వచ్చేసి మనం మెయిన్ ఫంక్షన్ పైన డిఫైన్ చేస్తాం, అవుట్ సైడ్ మెయిన్ డిఫైన్ చేస్తాం, అంటే దీన్ని మనం గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. అలానే ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ మెయిన్లో రాస్తాం, బట్ ఫంక్షన్ కాల్ వచ్చేసి ఇన్సైడ్ మెయిన్లో ఫంక్షన్ అనేదాన్ని కాల్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఎన్నైనా సరే మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇది శాంపిల్ ప్రోగ్రామ్.